జగన్మాత అయిన పార్వతీదేవి లోక కళ్యాణం కోసం అనేక రూపాలను ధరించింది. తన బిడ్డలైన ప్రజలు అమ్మ అని పిలిస్తే ఎంతో ప్రేమతో వచ్చి ఆదరిస్తుంది. అలాంటి బిడ్డలకి ప్రమాదం ముంచుకొస్తుందని నప్పుడు అంతే ఆవేశంతో ఆ తల్లి పరిగెత్తుకు వచ్చి కాపాడుతుంది. అలా తన బిడ్డలను రక్షించుకునేందుకే పార్వతీదేవి కాళికాదేవిలా అవతరించింది. ఒకసారి రక్తబీజుడనే రాక్షసుడు దేవతల లోకంపై దండెత్తుతాడు. అతన్ని అడ్డగించడానికి కార్తికేయుడు పోరాడుతూ ఉంటాడు. అయితే రక్తబీజుడిని శరీరం నుంచి రాలిన రక్తపు బొట్లు నేలను తాకగానే అతని రూపంగా మారిపోతూ ఉంటాయి. అది అతను పొందిన వరం. అలా అసురుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో కార్తికేయుడు తన తల్లిని తలుచుకుంటాడు. అంతే పార్వతీదేవి అసురులు సైతం భయపడే కాళికాదేవి రూపాన్ని ధరించి యుద్ధరంగానికి చేరుకుంటుంది. రక్తబీజుడి శరీరం నుంచి రాలిన రక్తపు